నాయకుల మీద వ్యతిరేకత ఉంది, కానీ నాయకుడి మీద వ్యతిరేకత లేదు, పార్టీ మీద వ్యతిరేకత లేదు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు. ఎంపీటీసీలు గెలవలేదు, జెడ్పీటీసీలు గెలవలేదు, పంచాయతీలు గెలవలేదు, మున్సిపాలిటీ గెలవలేదు. ఇప్పుడు గెలిచిపోతారా? షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏ టైంలో ఏం ట్రీట్మెంట్ ఇస్తే మరి మనీ వాళ్ళు వాళ్ళని స్టడీ అవుతారు. ఆ టైప్లో ఈరోజు వాళ్ళు వెనకాల నుంచి నడిపిస్తూ ఉన్నారు. తర్వాత మీరు అధికారంలోకి వస్తే కాళహస్తి ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏ హామీలతో ముందుకెళ్తున్నారు? మా చేసిన అభివృద్ధి పేదవాడు కోపడుతుంది, డబ్బుండోడికి ఎందుకు కోపడుతుందమ్మా? ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టీడీపీకి 2014కు ముందు 30 ఏళ్లుగా పెట్టని కోట. 2019లో జగన్కు అత్యంత సన్నిహితుడైన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఎలాగైనా సరే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఇప్పుడు వైసీపీని ఓడించాలని ఒక పక్క బొజ్జల సుధీర్ రెడ్డి, మరో పక్క తన కంటిన్యూ చేయాలని రెండోసారి ఎమ్మెల్యేగా తను నెగ్గాలని చెప్పి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు బిగ్ టీవీ నేనే ఎమ్మెల్యేలో మనం బియ్యపు మధుసూదన్ రెడ్డితో మీట్ అవబోతున్నాం. మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ మెంబర్ ఇన్ ద హౌస్. చెప్పండి. చంద్రబాబు మీద కోపమా, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ? చంద్రబాబు నాయుడు మీద కోపం, జగన్ అన్న మీద అభిమానం. నేను అభిమానం కదమ్మా, ఈ రోజు అభిమానం కదా, 20 years నుంచి అభిమానం. కానీ నాకు ఒక డౌట్, ముందు ఫస్ట్ నాకు తెలిసి వైసీపీ మేనిఫెస్టో కమిటీ మీటింగులు కూడా బెంగళూరులో మీ ఇంట్లోనే జరిగి చాలా మీటింగ్స్ కూడా అంత క్లోజ్ జగన్మోహన్ రెడ్డి. నాకు ఇప్పుడు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నప్పుడు చాలా బాగా, అంటే 20 years బాగా తెలుసు. జగన్ అంతా ఈ రోజు కాదు, గవర్నమెంట్ లేనప్పుడు, పార్టీలో లేనప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉండేది. మేమందరం బెంగళూరులో ఉండేవాళ్ళం. జగన్ అన్న ఆ రోజు నుంచి కూడా తనకి పేదవాళ్ళ మీద బాగా అభిమానం ఉండేది. అంటే ఎవరైనా పులివెందు నుంచి వచ్చారనుకోండి, అన్న బొంకు పెట్టుకోవాలి, లేదు హోటల్ పెట్టుకోవాలి, లేదు జాబ్ కావాలనుకో, ఇమీడియట్గా డబ్బు ఇచ్చేవాడిని, పక్కనే ఉండేవాడిని. అంటే అప్పుడు ఇప్పుడుగా నేను చెప్పేది దాదాపు ఒక 18 years ఆ టైంలో చెప్తున్నది. నేనంతా ఇమీడియట్గా అడిగేవాడిని, ఏందన్నా స్పాట్లోనే డబ్బులు ఇస్తున్నావు అంటే, లేదు మరి మనల్ని నమ్ముకునేసి ఇప్పటి నుంచి కదము, గత 40 సంవత్సరాలకి తాత వాళ్ళు కానించి ఉండారు కదా, మనం కాబట్టి ఎవరు చేయాలి. నేను ఆ రోజు కూడా ఇంత డబ్బులు ఇస్తున్నారు కాదు నాన్న, ఇంక ఈకపోతే ఎట్ట పేద ప్రజలు కదా అనేవాడు. అప్పటి నుంచి అతని మీద నాకు ఒక అభిమానం పుట్టింది. అంటే రాజకీయంలోకి వాళ్ళ ఫాదర్ ఉండగా ఇతను బిజినెస్ చేసుకునే రోజుల్లో ఆలోచించాడంటే తను రేపు ఇంకా లీడర్గా అయితే ఇంకెంతమంది చేస్తాడో అసలు ఆశ్చర్యపడిపోయినాను. ఇన్నేళ్ల తర్వాత అప్పుడు అంత క్లోజ్ సర్కిల్స్ లో ఉండేవారు కదా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో అంతే చనువు అంటే అమ్మా కొనసాగుతుందా? చంద్రబాబు నాయుడు కాదు కదమ్మా, అతను ఐస్ తినేస్తే పుల్ల మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదమ్మా, ఈజ్ ఎ రియల్ హీరో. ఆ రోజు ఎలా ఉంటాడో ఇప్పుడు కూడా అలాగనే ఉంటాడు, ఇంకొక 20 సంవత్సరాలు కూడా అలాగే ఉంటాడు. అతను ఎక్కడ కూడా ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా 90% ఎవరిని వదలలేదు. 90%. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే. సీఎం అయిపోయినాను, నేను అలా బాగున్నాను, ఇప్పుడు అట్టాను, ఒకటిగానే ఉన్నాడమ్మా. రియల్ అమ్మ. అది పబ్లిక్లో టీవీలన్నీ కూడా రోజు ఒక స్టోరీ చూపిస్తూ ఉంటాయి. మాకేముందమ్మా, మాకుండేది ఒక 2 ఛానళ్ళు సపోర్ట్ చేస్తే 99% ఆ పక్క ఉందమ్మా, ఏదైనా చేసేస్తారమ్మా. మొత్తం అంతా మీడియా క్రియేట్ చేసిన పర్సెప్షనే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అది కాదంటారు? కాదమ్మా, అది కాదమ్మా. ఇది అప్పుల రాష్ట్రం. అప్పుల రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు నెత్తిన ఒక మూట అయితే మొయ్యగలుగుతాడు, ఒక 100 బస్తాలు మొయ్యగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి 1000 బస్తాలు పెట్టి మొయ్యి అంటే నుంచి మోసేది. మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, తెలంగాణలో కూడా సేమ్ నెరేటివ్ కంటిన్యూ అయింది, ఇదే చెప్తూ వచ్చారు. సో కింద గ్రాస్ లెవెల్లో ఎవరికి ఏం చేరాలో అవి చేరిపోతున్నాయి. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోంచి బయటకు రావాల్సిన అవసరమే లేదు అంటూ కేటీఆర్ పదే ఎవరు ఈ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇదే చేసేవారు. వాళ్ళతో మాతో పోల్చొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు, ఎక్కలేరు. ఎన్ని మీటింగ్లు పెట్టడం లేదు. కాళహస్తిలో 2 మీటింగ్లు పెట్టారే సీఎం అయినాక ఒక నియోజకవర్గంలో. తిరుపతికి ఇప్పుడు దాదాపు 40 సార్లు వచ్చాడు. 2014కు ముందు మీ ఆహారం కావచ్చు, మీ ఇంటర్వ్యూలు కావచ్చు చూసినప్పుడు ఒక టోటల్ డిఫరెంట్ పర్సనాలిటీ. సో 2019 తర్వాత
అసెంబ్లీలో మాట్లాడే తీరు కావచ్చు, బయట మీడియాతో మాట్లాడే విధానం కావచ్చు, టీడీపీకి కౌంటర్లు ఇచ్చే విధానం కావచ్చు, చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇంత ప్రొయాక్టివ్ అంటే బహుశా రాయలసీమలో కృష్ణా జిల్లా నుంచి అటుపక్క నాయకుల్లో కొడాలి నాని ఏ విధంగా, ఈ పక్క రాయలసీమలో మీరు సేమ్ టీడీపీని ఎదుర్కోవడంలో అలాంటి లీడర్ అని మీకు పేరు వచ్చింది. సో ఆ అగ్రెసివ్నెస్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఆ కాంటెంట్, ఆ మాటలో ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? ఆ ఆత్రం నుంచి వచ్చేది అదంతా? ఆత్రం అన్నా కూడా ఆవేశాల నుంచి, ఆవేశం. బాధల్లో నుంచి వచ్చేదమ్మా. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి టాబ్లెట్ ఏందమ్మా ఇచ్చేది? ఏమన్నది డబ్బు? ఇంటికి టాబ్లెట్లు పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళలో నీళ్ళు రాక బ్లడ్ వస్తున్నదమ్మా. ఏంది ఇది? ఇంత డబ్బు అన్ని తెచ్చిపోయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు, ఆ బిల్డింగ్ 5,000 కోట్లు, వీడికి 2,000 కోట్లు, ఆ బిల్డింగ్ అన్నీ ఉంటుంది, చూపిస్తానే ఉంటారు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ తిని బొంద తినేసినట్టు అయిపోతుంది. ఆడ చందమామ రాదు, ఈడ పిల్లగాడు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు అందరికీ, రాష్ట్రంలో ప్రజలకందరూ టోపులు పెట్టాడు. కాబట్టి జనాల్లో మాకు నేర్పించింది ఏంటంటే, ప్రజల నుంచి నేర్చుకున్నాం మేము కూడా. జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తున్న ఎంతోమంది ఒకడైపోయినాడమ్మా. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే, ఇంకా ఎక్కువైనారు. ఆ రోజు వాళ్ళని అమ్మ మీద చిన్నాయన నిలబెట్టారు. ఈరోజు సొంత చెల్లిని తీసుకొని వచ్చి, మొన్నటిదాకా నేను తెలంగాణ బిడ్డని, నా బిడ్డ ఎక్కడనే పుట్టినాడు, నేను తెలంగాణలో తిరిగాను, తెలంగాణ ఊపిరి, నా ఊపిరినంత వరకు ఈ తెలంగాణకే శాశ్వతం అన్న మహాతలివే, మీ నాయని పేరు ఎత్తి ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు నీకు రోషం రాలేదా? అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇన్నర్ సర్కిల్స్లో మనిషిగా అసలు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు పాత్ర ఉందమ్మా. ఈ 5 ఏళ్ళ పాత్ర అమ్మా. టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆడేసే బాణం అన్నీ ఏళ్ళతో కూడా పోతాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు బాణం వేస్తాడు ప్రజల కోసం. 5 ఏళ్ళు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్. దీని వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ. ముందు ఎవరున్నారు? ఇంకొక పార్టీ ఉంది, ఆ పార్టీ వెనకాల ఇంకొక పార్టీ, అది వెనకాల నుంచి ఎక్కడ మైనస్ అయితే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్ ఢిల్లీలో ఉండేవాళ్ళు చేయటంలే, ఈ స్టేట్లో ఉండరు చూడు, ఆ ఫ్యామిలీనే కదా. అవసరమైనప్పుడు ఇది బ్యాలెన్స్ అయినప్పుడు దీని పైకి ఎత్తారు, దీని బ్యాలెన్స్ అయినప్పుడు దీని పైకి ఎత్తారు. వీళ్ళ పని ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఆడ బ్యాలెన్స్ తక్కువ సైడ్ పోరు. డాక్టర్ లాగా ఏ టైంలో ఏం ట్రీట్మెంట్ ఇస్తే మనీ వాళ్ళు స్టడీ అవుతారు, ఆ టైప్లో ఈరోజు వాళ్ళు వెనకాల నుంచి నడిపిస్తూ ఉన్నారు. 10-20% సీట్లు మార్పు ఎన్నికల సమయంలో అటు ఇటు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ స్థాయిలో మార్చాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చూడమా. ఆయన చంద్రగిరి నుంచి ఎందుకు పోయినాడు కుప్పానికి? ఆయన పెద్ద లీడరే కదా, ఆయన నిలబడచ్చు కదా. అధికార పార్టీ వాళ్ళ కొడుకు ఎందుకు ఆడబోయి? అమ్మా అధికార పార్టీ అవునమ్మా, చూసుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి బాగాలేదు, అతని మీద ఏమైనా డ్యామేజ్ ఉంది, మసూదుల మీద డ్యామేజ్, ఇంకోటి మీద డ్యామేజ్ ఉంది. కనీసం మార్పులన్నా చేస్తే, కనీసం చెప్పి కొత్తోడు వస్తే ఈజీగా మాట్లాడి. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కడా లేదు. 30 ఏళ్ళు బొజ్జల కుటుంబం చేతిలో నియోజకవర్గం నలిగిపోయిందని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. సో ఏ ఇసుక దందాలు చేస్తున్నారు, ఏ అవినీతి చేస్తున్నారని, బొజ్జల కుటుంబం చేస్తున్నారని మీరు ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు కూడా మళ్ళీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అవే పనులు చేస్తున్నారని నియోజకవర్గంలో చాలా మందితో మాట్లాడిన సందర్భంలో చెప్తున్నారు. మీ ఆన్సర్ ఏంటి? ఇసుక తెలుగుదేశం గవర్నమెంట్ ఫ్రీగా వదిలేసి నాయకులు తినేశారు. బాగా అర్థం చేసుకోండి. పాయింట్ 1, ఇసుక 16 మంది చనిపోయారు. 16 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు స్మగ్లర్స్ అంతా కూడా ఆ రోజు కేసు పెట్టమైంది. ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ మీద పెట్టాల్సి ఉంటే అందరూ ఇంక తెలిసిందే కదా, ఇంకా వీళ్ళ గురించే చచ్చిపోయింది అందరూ కూడా. ఆ రోజు ఎందుకు చనిపోయారు ఇప్పుడు దాకా కూడా కేసు జరుగుతుంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. రెండోది, ఆ రోజు వీళ్ళంతా అమ్ముకునేదానికి అవకాశం ఉంది. ఈరోజు అమ్ముకునేదానికి గవర్నమెంట్ టెండర్ పిలిచిందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు? ఈ డబ్బుని చెడపేరు వస్తుంది, ఈ ఎమ్మెల్యేలు తినేస్తారనే ఉద్దేశంతో దాన్ని ఒకే టెండర్ పిలిచి గవర్నమెంట్కి
సంవత్సరానికి 1000 కోట్లు వచ్చి ఆదాయం చేశాడమ్మా. అంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఎప్పుడు అదే పద్ధతిని ఏడొచ్చినాయి? ఏడొచ్చినాయి? మధ్యలో టీడీపీ వచ్చిన తర్వాత ఎప్పుడు free వచ్చింది? ఇసుక విధానం ఎంత డబ్బు తీసుకొచ్చింది వచ్చింది? ఎంత ఆ గవర్నమెంట్ ఎంత డబ్బు వచ్చింది? మా గవర్నమెంట్ ఎంత డబ్బు వచ్చింది? ఈ టెండర్ల వెనుక కూడా నాయకులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలో గత 30 ఏళ్ళుగా ఏం జరిగిందో అదే జరుగుతుందని సామాన్యులు మాట్లాడుకుంటున్న సామాన్యులు situation. మాట్లాడుకుని మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేం చేసేదానికి? సామాన్య టెండర్ ఉంది, ఎవరు ఎత్తుకొని పేర్లు ఉన్నాయి. ఉమ్. మళ్ళీ సామాన్యులు ఎందుకు ఎత్తుకొని పోతారు? ఎవరు ఎత్తుకొని పోయి దానికి ఏమున్నా కూడా లెక్కే కదమ్మా. సో టిడ్కో ఇళ్ల వివాదం. సో గత ప్రభుత్వం ఇల్లు కట్టించింది. ఇప్పుడు మీరు కూడా పట్టాలు దాదాపు 25,000 పట్టాలకు పైగా పేద ప్రజలకు ఇచ్చారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్ళని కనీసం రెడీగా ఉన్నా కూడా పంచడానికి మనసు రావట్లేదు ఎమ్మెల్యేకి అనేది కూడా కనిపిస్తుంది. సో మీరు చేసిన మంచి 25,000 పట్టాలు ఇచ్చారు, ఓకే. దాంతోపాటు ఆ నిర్మాణాల సంగతి ఏంటి, ఏం చేయబోతున్నారు, అక్కడ పంచడానికి ఏం అడ్డు వస్తున్నాయి అంటే ప్రాక్టికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నువ్వు ఒక ఇల్లు కడతావు, ఫాదర్ కట్టిస్తే హ్యాపీగా పోయి లోపల చేరిపోతావు. ఫాదరు ₹1,00,000 ఇల్లుకి 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసి అప్పు చేసి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది చెప్పమ్మా? నువ్వు చెప్పు, మీ నాన్నలు ఏం చేయాలి? అప్పు మళ్ళీ ఎవరు? మళ్ళీ ఏడైనా అప్పు తీసుకురావాలి, ఏడైనా సంపాదించుకొని రాష్ట్రంలో ఏమైనా చూసుకొని దానికి డబ్బులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయినాడమ్మా కాంట్రాక్టర్లకి. జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్టర్ డబ్బులన్నీ తెరుస్తూ ఏ స్టేజ్ లో ఉన్నాయి? ఆల్మోస్ట్ 90-95% అయితే ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వీక్ 10th లోపల ఓపెన్ చేస్తాను. అర్థమైంది తల్లి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బిల్లులు అన్ని చేస్తా ఉన్నావు, మళ్ళీ డబ్బులు ఇచ్చినావు రెడీకి, మళ్ళీ డబ్బులు ఇచ్చి రెడీ చేస్తున్నాం అమ్మా. ఆయన చేసిన పాపాలన్నీ కడుక్కోవాలి. 175కి 160 వచ్చేస్తాయని చెప్పారు తెలుగుదేశం లాస్ట్ టైం. ఏడకు వచ్చేసినారా? ఇప్పుడు కూడా కళ్ళగంతున్నారు. ఎంపీటీసీలు గెలవలేదు, జెడ్పీటీసీలు గెలవలేదు, పంచాయతీలు గెలవలేదు, మున్సిపాలిటీ గెలవలేదు. ఇప్పుడు గెలిచిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా 20 సంవత్సరాలైనా కూడా రాలేడు రాష్ట్రంలో. అంతకుముందు మీరు అడిగారు చూడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆయన చూసి 151 కోట్లు నమ్మకం మీద వేశారు. ఈరోజు సర్వీస్ చేసి పథకాలు చూసి ఓట్లేస్తారు. ఆ రోజు ఆయన చూశారు, ఆయన ఓన్లీ ఆయన్ని వస్తే చేస్తాడు ఒక నమ్మకం మాటే. ఏముంది ఆ రోజు? చంద్రబాబు నాయుడు అయినా 30 సంవత్సరాలు రాజకీయం చేసినాడు. చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు నేను అది చేశానని. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకోగలుగుతారు? నన్ను చూడండి, ఓటేయండి, ఓటేసినాక మీకు న్యాయం చేస్తాను. ఇప్పుడు నన్ను చూశారు, ఓటేశారు, నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ఈ రాష్ట్రంలో ప్రపంచం వరకు ఒక జగన్మోహన్. చంద్రబాబు నాయుడు అది అడగడు. నేను మేలు చేశాను, ప్రజలు చేయమన్నా ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడిని ప్రజలకి సేవ చేస్తున్నా, దాన్ని చూసి నాకు ఓటేయండి చెప్పన్నమ్మా. మేము చెప్తాం ఆరోగ్యశ్రీ 3,500 జబ్బులు మేము ఇస్తున్నాం. అమ్మ ఒడి మేము పెడితే పెన్నమ్మ ఒడిలాగా ఆయన పెట్టాడు. అదేనా మాట్లాడినా ఏమన్నా అంతమంది నువ్వు ఎందుకు చేయలేకపోయినా? అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఎవరితో మాట్లాడినా పూర్తిగా నవరత్నాల కోసం మాట్లాడుతున్నారు. నాకు అనిపిస్తుంది ఇండివిజువల్ గా కాన్స్టిట్యున్సీ డెవలప్ మీద ఫండ్స్ లేని కారణంగా అంత శ్రద్ధ పెట్టలేకపోయారేమో ఎమ్మెల్యేలు అందరూ అని కూడా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తిలోనే ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు, దాన్ని పూర్తి చేసే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. ఏమన్నా అంటే నాయకులు ఫండ్స్ ఎక్కడ ఉన్నాయంటున్నారు. నవరత్నాల మీద నాయకులందరూ ప్రతి ఎమ్మెల్యే నవరత్నాల మీద డిపెండ్ అయ్యి రాజకీయం చేస్తున్నారు అనేది లాజిక్ చెప్తాను. డెవలప్మెంట్ లేదు మీరు అంటున్నారు, నేను డెవలప్మెంట్ చెప్తాను. మీరు అన్న డెవలప్మెంట్ నేను ఒప్పుకోండి. మీరు చెప్తుంది నవరత్నాలు జనాల దగ్గరికి అదొక్కటే డెవలప్మెంట్ అని నాయకులు అనుకుంటున్నారా అనేది నాకు క్వశ్చన్. మీరు మళ్ళీ రెండు లాజిక్ వేస్తున్నారు. మీరు రెండు లాజిక్ ఏం లాజిక్? మీరు డెవలప్మెంట్ లేదు, నవరత్నాలు పక్కన పెట్టండి, డెవలప్మెంట్ చెప్తా. ఈ కాళహస్తి దేశం అంతా బల్లే మా కాళహస్తిదే చెప్తా. నేను మాట్లాడుతున్నాను కదా. గోపాల్ రెడ్డి 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు ఊరందరూ డబల్ రోడ్ వేసుకున్నావు. నేను ముచ్చేల రోడ్ తీసుకున్నా 2.5 సంవత్సరం గవర్నమెంట్ మాది 2.5 years, నాట్ 4 years. కరోనా 2.5 years, మాకుడేది 2.5 years. దీంట్లో డబల్ రోడ్ తీసుకొచ్చారు. మీరు మా ఇంటికి వచ్చే రోడ్ అదే రెడీ అవుతుంది డబల్ రోడ్. మళ్ళీ మీ ఊరు ఎన్ని కిలోమీటర్ల రోడ్? దాదాపు ఉంటుంది ఒక 12 కిలోమీటర్ ఉంటుంది. ఏ నుంచి ఎంగడిగిరి దాకా. అదొకటేనా? ఎస్ నాయుడు గారు రింగ్ రోడ్డు, వాళ్ళ ఊరికి వాసునాయుడు వాళ్ళకి ఒక రింగ్ రోడ్డు, అమ్మపాలెంకి ఒక రింగ్ రోడ్డు, ఇట్లా 8 రింగ్ రోడ్లు తీసుకొని వచ్చానమ్మా. మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు? మీరంటే మీరుగా తెలుగుదేశం ఎందుకు చేయలేదు? 30 సంవత్సరాలు డెవలప్ చేసింది చేయకూడదా? ఈ కాళహస్తి చరిత్రలో ఈ 40 సంవత్సరాల చరిత్రలో డ్యామ్ తీసుకొని రాలేదు. ఈ డ్యామ్ కడితే దాదాపు 70,000 ఎకరాలు నీళ్లు పారుతాయి. 70,000 ఎకరాలు నీళ్లు పారుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ తో జైకా ఫండ్స్ షకావత్ వస్తే నేను రిక్వెస్ట్ చేస్తే అతను ఓకే చేశాడు. ఇప్పుడు భూమి పూజ నెక్స్ట్ వీక్
భూమి పూజ ఉంది. ఆ డ్యామ్ కడితే 365 days వాటర్ ఉంటుంది, బోర్లో నీళ్ళు ఉంటాయి. ఉమ్. నేను తీసుకొని వచ్చిన కాళహస్తిలో గుడికి పోతున్నావా, ఉమ్. మా గుడి 20 అడుగుల రోడ్డు, 50,000 మంది పర్ డే. ఎంత ఉమ్. ఎంత 50,000 మంది. ఇలా ఫాదర్ చేస్తుండొచ్చు కదా. ఉమ్. ఈ 50,000 మందికి 7 to 7 రోడ్డు 40 కోట్లు పెట్టి మేము ఇది స్టార్ట్ చేస్తుంటే ఉమ్. గోపాలకృష్ణ గుడికి ఏం చెప్పాలి, డెవలప్ చేయండి మంచిదే అని చెప్పాలి. చేయొద్దు అంటే ఉమ్. ఇట్లా ఉండదు. నీ ఊరికి డబుల్ రోడ్డు కావాలి, నీ ఊర్లో 500 కుటుంబాలకి డబుల్ రోడ్డు కావాలి. రోజుకి 50,000 మంది వచ్చేది ఇక్కడ, కనీసం 40 అడుగుల రోడ్డు ఉండాలి కదా. కాళహస్తిలో 1,00,000 మంది జనాలు పూడ్చేదానికి 6 అడుగుల భూమి లేదు. నమ్మతారా మీరు నమ్మతారా? కాబట్టి ఆ బుక్ ఒకటి ఇస్తాను నేను, ఏది మాట్లాడినా రియాలిటీ మాట్లాడతాను నేను. ఇదే కైలాస ముక్తిధామం. ఉమ్. నేనేం చెప్పిన ఓపెన్ ఎప్పటిలోపు పూర్తవుతుంది? ఆల్రెడీ అయింది. 2.5 crores ఓపెనింగ్, ఓకే. 10వ తేదీ ఓపెనింగ్, ఉమ్. 2.5 కోటితో 26 కోట్లతో ఇది ఎస్టిమేషన్. ఉమ్. కాశీ గయాజు కాళాసులో మాత్రమే తర్పణం వదిలేది. ఉమ్. 6 అడుగులు గుంతగోళ్ళు లేదు మాకు, ఏట్లో పందులు అన్ని ఉన్నాయి. నేను వచ్చినాక ఇప్పుడు 12 ఎకరాల్లో చేస్తున్నాను. వెరీ గుడ్. ఉమ్. ఉమ్. దీన్ని కాటేజీలు చేస్తూ మళ్ళీ ఘాట్లు చేస్తున్నాము. ఉమ్. చూడండి, ఇది ఎక్కడ లేదు. ఇది కాశీ తర్వాత కాళహస్తిలో జ్ఞాపకం వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 2.5 crores ఫినిష్ చేసినాం, స్టార్ట్ చేస్తున్నాం. 40 సంవత్సరాలుగా ఆర్డీఓ ఆఫీస్ లేదు మాకు. జగనాథ్ దగ్గర పోయినా, అన్న నమస్తే ఏం మధు అన్నాడు. అన్న అందరూ సహాయం చేసావు, నాకు మధు ఇచ్చేసాం కదా ఆర్డీఓ ఆఫీస్ తిరుపతి ఒకటి నాటి. అన్న మధు ఎక్కువ ల్యాండ్ ఉండేదన్నా, రైతులు ఉండేదన్నా అంటే ఇమీడియట్లీ పిలిచి సైన్ పెడితే ఆర్డీఓ ఆఫీస్ తీసుకొని వచ్చిన. ఆర్డీఓ ఆఫీస్ కాళహస్తిలో ఉంది ఈరోజు. అది అభివృద్ధి కదా. మీ నాయన 30 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి? అది అభివృద్ధి కదా. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీని తీసుకొచ్చిన, అది అభివృద్ధి కదా. 174 కోట్లతో రోడ్లు వేసాను కాళహస్తి నియోజకవర్గం, అది అభివృద్ధి కదా. మీరు 40 సంవత్సరాలు ఏం చేశారు లిస్ట్ ఇవ్వండి, బుక్ రిలీజ్ చేస్తున్నాను. ఏం నేను డెవలప్ చేశానంత బుక్ కూడా ఉంది, ఆ బుక్ కూడా రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్క బుక్ కూడా ఉంది, ఆ బుక్ కూడా రిలీజ్ చేస్తాం. ఏదైనా ఓపెన్గా ఉంటుందమ్మా. మేమేం చేస్తున్నాం, మేమేం చేయలేదు. కాళహస్తిలో ఇంకా మీరు చెయ్యాలనుకున్నవి, చేయలేకపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? తర్వాత మీరు అధికారంలోకి వస్తే కాళహస్తి ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏ హామీలతో ముందుకెళ్తున్నారు? తొట్టంబేడు అని ఒకటి ఉందమ్మా. ఈ తొట్టంబేడులో 30 సంవత్సరాలుగా నీళ్ళు పోతానే ఉంటాయి. నేను అసెంబ్లీలో చెప్పా, నేను స్వీట్ తినాలని ఉంది కానీ ఐఎమ్ షుగర్ పేషెంట్, తినలేను. తినాలని ఉంది కానీ తెలుగు గంగ నీళ్ళు పోతా ఉన్నాయి. నీళ్ళు తాగాలన్నా, నీరు పైరుకి పెట్టుకోవాలన్నా రాలేదు. ప్రజల పరిస్థితి నేను నుంచి నీళ్ళు తమిళనాడు పంపించేస్తున్నారు, మీరు మా సహాయం చేయండి అని అడిగాను. ఈరోజు మీరు నమ్ముతారమ్మా, 1.5 కోటి రూపాయలు నా డబ్బులు పెట్టి 12,000 ఎకరాలు నీళ్ళు పంట పండిస్తున్నాను. అది గుండెకాయ కదా, ఇది గుండెకాయ కాదా? ఒక సొంత డబ్బులతో లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు పెట్టి ఈరోజు 12,000 ఎకరాలు తొట్టంబేలులో రెండో పంట పండుతున్నాయి. మాకు తెలంగాణకు సంబంధం లేదు. వాళ్ళ రాష్ట్రం వాళ్ళు ఎలా పాలించారో, వాళ్ళతో ఎట్ట జరిగిందో మాకు అవసరం లేదు. మేము ప్రజలకి డైరెక్ట్గా పథకాలన్నీ కూడా తీసుకొని పోయి ఈరోజు డెవలప్ చేసినాం. ఇదే బ్యూటిఫికేషన్ కూడా శ్రీకాళహస్తిలో బ్యూటిఫికేషన్ కూడా చూడండి ఎట్లున్నాయి. నాడు నేడు రెడీ అవుతున్నాయి. ఎన్ని బ్యూటిఫికేషన్, ఎప్పుడు లేని బ్యూటిఫికేషన్, ఎన్ని కూడా శ్రీకాళహస్తి డెవలప్మెంట్. మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని స్కూళ్ళు నాడు నేడు? దాదాపు 75%. ఇంకొక 12 మాత్రం కాలేదు, 12 అవి కూడా త్వరలోనే కానీ చేస్తాం. ఏందమ్మా ఆయన యజ్ఞం, ఏందమ్మా ఆయనకి అదేమన్నా గుండెకాయ లేకపోతే అదేమన్నా ఐరన్ గుండెకాయ, నాకు తెలియటం లేదు. సో మొత్తానికి రాష్ట్రంలో అభివృద్ధి అలాగే సంక్షేమం చాలా బ్యాలెన్స్ గా నడిచింది 5 ఏళ్ళలో అంటే. అవునమ్మా, అంతే కదమ్మా. మనం పోతే న్యాయం 2 పక్కల తూకం ఎట్టుంటుందా అట్నే మాది కూడా. అర్థమైందా? కళ్ళు లేని వాళ్ళకి అవుపడుతుంది, కళ్ళు ఉండే వాళ్ళకి అవుపడుతుంది. మా చేసిన అభివృద్ధి పేదవాడికి అవుపడుతుంది, డబ్బుండోడికి ఎందుకు అవుపడుతుందమ్మా? వాడు వద్దనుకుంటాడమ్మా. డబ్బుండోడు కాంట్రాక్టులు డబ్బులు వస్తుంది, ఇసుక ఎత్తుకెళ్ళిపోతున్నాడు, మట్టి ఎత్తుకెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా ఎర్రసందనం అమ్మేస్తున్నారు. ఈ స్మగ్లరే కదమ్మా ఉన్నింది, ఈ స్మగ్లర్సే కదమ్మా ఉన్నింది. వీళ్ళే కదా ఈ మాట్లాడితే అతను మాట్లాడతారు, మేమేం అభివృద్ధి చేసి ఏం చేసినాం, ఇక్కడే డబ్బులను తెచ్చుకుని హైదరాబాద్లో శ్రీలంకలో ప్యాకెట్ ఆడేదానికి, వాళ్ళతో తిరిగేదానికి ఇటు జరిపి జీతం. నాకు అడగండి అమ్మా సుధీర్ రెడ్డి గారిని ఏం లేదా? సింగపూర్ ఎన్నిసార్లు పోయినావు, దుబాయ్ ఎన్నిసార్లు పోయినావు, మలేషియా ఎన్నిసార్లు పోయినావు, శ్రీలంక ఎన్నిసార్లు పోయినావు, గోవా ఎన్నిసార్లు పోయినావు? ఒక్కసారి పాస్పోర్ట్ అడిగితే మీకు దండం పెట్టేస్తాం. ఆ పాస్పోర్ట్ డబ్బు ఒక్కసారి ప్రజలు పెడితే కాళహస్తి వాళ్ళకి ఇంటింటికి
5,000 రూపాయలు పంచవచ్చు. తప్పకుండా మీ తరపున నేను సుధీర్ రెడ్డి గారు నాకు ఏం అడగాలి చెప్పు? ఉమ్, ఆ పాస్పోర్ట్ ఇచ్చి ఉమ్, క్యాష్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినావు, ఉమ్. ఎన్ని క్యాష్లో నీకు పేరు తెలుసు, గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు ఈ 10 years ఆ పాస్పోర్ట్ ఎన్నిసార్లు ఉంది ఒకసారి ఇస్తే చెప్పండి. నేను ఇంకేం అడగను అసలు. అండ్ ఇంకా నియోజకవర్గంలో జనాల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఎవరో టీడీపీ నాయకుల నుంచో వాళ్ళ నుంచి మాట్లాడిన విషయాలు కాదు. జనరల్గా నియోజకవర్గంలో మాట్లాడుతున్న సందర్భాల్లో మీరు చాలా చేసి ఉండొచ్చు, కానీ 1-2 సందర్భాల్లో ఏమన్నా జనాలు మాట్లాడుకుంటున్న అంశాలనే నేను ప్రస్తావిస్తున్నా. సో మీకు పట్టులేని మండలాలు ఏ అయితే ఉన్నాయో ఆ మండలాల్లో ప్రజలను అసలు పట్టించుకోవట్లేదు. సో కుటుంబ సభ్యులందరూ ఒక్కో మండలాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. మీరు గతంలో కూడా అదే ఆరోపణలు చేసేవారు, కుటుంబం అంతా కలిపి మండలాలను పంచుకుని చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మధుసూదన్ రెడ్డి అదే చేస్తున్నారనేది నియోజకవర్గం. అడిగి మంచి పాయింట్. పక్కన ఇప్పుడే చెప్పాను కదా 1.5 కోటి పెట్టి నీళ్ళు ఇచ్చానని. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఉండేదమ్మా. మసూద్ చూడు, తొట్టంబేడు ఎవరు ఉండేది? నాయుడు సామాజిక వర్గం, వాళ్ళకి నీళ్ళు ఇచ్చానమ్మా. నా పక్కన ఉండేది వాళ్ళే అమ్మా. వాసునాయుడు ఎవరు? ఆయనకి ఏ పదవి ఇచ్చాను? అందరూ నా దగ్గర పక్కన ఉండారు. అట్లా ఏమి మేము పంచుకోవటం కాదు, బాధ్యత, నా కూతురు బాధ్యత. వాళ్ళు తిన్నారు. నాకైతే ఒక ట్రెండ్ కనిపిస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో. సో నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్యన ఏ రకమైన పోరాటం జరుగుతుందో, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కూడా మాటలు కావచ్చు, పరస్పర విమర్శలు కావచ్చు, వ్యక్తిగత విమర్శలు కావచ్చు, అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల్లో కూడా అదే సిచ్యువేషన్. ఇంతకుముందు బహుశా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అభివృద్ధి కోసం డిస్కషన్స్ ఉండేవి, కానీ బహుశా ఇలాంటి డిస్కషన్స్ ఎవరైనా, మీరైనా, సుధీర్ రెడ్డి గారైనా, మీరైనా, ఎవరైనా. సో ఈ స్థాయిలో రాజకీయం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంటే పేద ప్రజల నుంచి మీకు వస్తున్న భరోసా చూసుకుని వాళ్ళకి నా మీద ఏదో ఒకటి తెల్లాలు లేస్తే, నిన్న ఒక సైటు రాచేసి పొల్లు పెట్టి ఆ సైటు మసూద్ రెడ్డి వాళ్ళు పిల్లకాయలు ఆమె ఏం చెప్పలా, ఈడే ఒక సోషల్ మీడియాలో ఫోటో పెట్టి చేసేసినాడు. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? ఎమ్మెల్యే గారు సంబంధం లేదు, ఇది మాకు ఇంకొక కుటుంబానికి గలాటని. చీప్గా అది కూడా నన్ను పెట్టినారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించారు కదా, ఓరందూరాలంటే పేరుంది కదా, పెద్ద పేరా? చచ్చిపోతే 10,000 ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇచ్చే ఎమ్మెల్యే ఒక్కని చెప్పు, మీరేం చెప్తారు? ఈ ప్రపంచంలో 5 మంది చచ్చిపోయినా, 10 మంది చచ్చిపోయినా 10,000 రూపాయలు ఇచ్చే ఏకైక ఎమ్మెల్యే ఈ ప్రపంచంలో ఒక మధుసూదన్ రెడ్డి. ముస్లిమ్స్కి బీరువా, మంచం, టీవీ ఈ చిత్తూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, పాకిస్తాన్లో, దుబాయ్లో, కోవిట్లో పెద్ద పెద్ద సేట్లు ఉండే దగ్గర ఎవడైనా ఇస్తున్నాడు? ముస్లిమ్స్కి అడగండి, మసూద్ రెడ్డి ఇస్తున్నాడు. అప్పుడు మోహన్ బాబులు వస్తే బాంబులు, కత్తులు ఎత్తుకుని తిరిగితే, ఇప్పుడు గన్ కల్చర్ ఏంది? కాలస్లో ఏంది కల్చర్? లివెన్ సినిమాలో ఏదైనా అనిమల్ సినిమా చూసేసినావా? ఏకే పట్టు కొట్టుకునేసి దానికి లివేనా ఏదే సోలార్ ఏదో ఒకటి వచ్చింది మన ప్రభాస్ది, పట్టు కొట్టుకుని వెళ్ళిపోయేదానికి సినిమా అనుకుంటున్నారు. నువ్వు గన్లేంది కల్చర్. మీరు నా ప్రజలకు ఇస్తున్న కీలకమైన హామీలు ఏంటి? మరో 5 ఏళ్ళు ప్రజలు మీకు అధికారం ఇస్తే ఏం చేయబోతున్నారు కాళహస్తి నియోజకవర్గానికి? టాప్ 2 పాయింట్స్ చెప్పండి సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి 9 నవరత్నాలు ఉన్నాయి, నాయి 9 నవరత్నాలు ఉన్నాయి. వాటిని కంటిన్యూ చేస్తారు. అవి కంటిన్యూ. నా నవరత్నాలు ఉన్నాయి అంటే జగన్ అన్న నవరత్నాలు స్టేట్, జగన్ మామయ్య సాంగ్యం ఒకటి పెట్టాను, ఎవరైతే చనిపోయినప్పుడు భరోసా, జగన్ సార్ భరోసా ఒకటి పెట్టాను. అదేవిధంగా ఈ 9 నవరత్నాలు చదువు. ఒక డెసిషన్ ఇచ్చారు ప్రజలు. సో ఇప్పుడు చూసారు డైరెక్ట్ గా, చేసిన తర్వాత ఇప్పుడు మ్యాండేట్ ఏంటి అనేది మీరు అంటున్నట్టుగా ఆ మ్యాండేట్ ప్రజలు ఇస్తారు. పాస్ అయిపోయాడు కదమ్మా. అప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇచ్చినారు అంటే చూసిన తర్వాత నేరుగా. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్ నా చేత ముందే నేను చెప్తా. చంద్రబాబు నాయుడుకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినారు, ఆయన పాస్ అవుతాడు, బాగా రాస్తాడు అనుకున్నారు ప్రజలు. ఆయన ఫెయిల్యూర్ అయిపోయినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పేపర్ ఇచ్చినారు, క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తాడు, అందరినీ బాగా పాస్ అవుతాడు, పాస్ అయిపోయినాడు. అన్ని ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారు కాబట్టి ప్రజలు ఏ మ్యాండేట్ ఇస్తారు అనేది నిజంగా అందరూ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. సో మీరు టీచర్ రుద్దరా బాగా రాస్తే రుద్దరా టీచర్ బాగా 10th క్లాస్ రాసేప్పుడు ఎంతైనా కానోడైనా సరే మార్కులు ఒక 4 మార్కులు తగ్గిస్తాడు, కానీ 100కి 100 రాసినప్పుడు 90 రాస్తాడు, 80 రాస్తాడు. చంద్రబాబు నాయుడు రాసిన డూప్లికేట్ గా 0 పెట్టేసి పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ మీరు ప్రజల్లోకి మీరు ఏం చెప్పాలి, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మీ ట్రూత్ అదంతా ప్రజలకు చూపించి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ మరోసారి కాళహస్తికి వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ యాటిట్యూడ్తో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని. మీరేం చేయాలంటే తల్లి నా దగ్గరకు వచ్చే
నెక్స్ట్ ఇంకొక మీటింగ్ ఎలక్షన్ లోపల పెట్టండి, తను చేసిన అభివృద్ధి తీసుకురండి, నా బుక్ ఇస్తా, నువ్వే మార్కులు యువర్ టీచర్ మార్క్ నాకే, అతనికి ఎవరు పాస్ అవుతారు, నీది హైదరాబాద్, నువ్వు ఎవరో నాకు తెలియదు, వచ్చిన ఇంటర్వ్యూ తీసుకున్నావు, అతనికి నువ్వు ఎవరో తెలియదు, రియాలిటీ ఉంటుంది కదా. 100%. ఎస్ రియాలిటీ. ఆ బుక్ లో మార్కులే, నా బుక్ లో మార్కులే, నీకు నచ్చినప్పుడు జనాలు స్టేట్మెంట్ ఇస్తారు. అందరికి తెలుసు ఎవరు ఏమనేది. రాముడు కావాలన్నా రావణాసుడు కావాలనేది తారాసత్రం. ఓకే, ఇది చెప్పండి, ఈసారికి మీరు నెగ్గేస్తే నెక్స్ట్ టైం టికెట్ పవిత్రారెడ్డి. సో ఇప్పుడు యాక్చువల్గా మీతో కలిసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అన్ని ప్రశ్నలకి బహుశా మీకు సమాధానం తెలియదేమో, ఎందుకంటే సగం రాజకీయం సగం రియాలిటీ చెప్పంటావా. నా కూతురైనా ఎవరైనా నా సర్వీస్ నేను ఇక్కడ ఉండాలని కోరుకుంటా. నా కూతురు బాగా సర్వీస్ చేస్తే 175 నియోజకవర్గాలు అవుతున్నాయి, ఇంకొక దిగడు పోతుంది. అర్థమైందా? నేను ఓపెన్ మనసులో ఉండే నేను డూప్లికేట్ అనుకోలేదు. నెక్స్ట్ నా కూతురు ఇస్ డూప్లికేట్. నెక్స్ట్ ఇంకా 170 మనసులో ఏమన్నా కాన్స్టిట్యుయెన్సీ ఉందా ఇప్పటికి? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. మనం ఎవరమ్మా బస్ టికెట్ ఇచ్చేది అతను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్లెస్సింగ్ అందరికి. మీ బిగ్ టీవీ కూడా